ధరణి పోర్టల్ సృష్టించిన విధ్వంసానికి లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఆర్ఓఆర్ యాక్ట్ 2020 అడ్డంకిగా మారింది. ఏ మార్పు తీసుకురావాలన్నా చట్ట సవరణ చేయాల్సి వస్తుంది. అందుకే సరికొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై 2 గంటలు సమీక్షించారు. ధరణి కమిటీ సభ్యుడు ఎం సునీల్ కుమార్ కొత్త ఆర్ఓఆర్ చట్టం డ్రాఫ్ట్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. సవరణల కంటే కొత్త చట్టాన్ని తీసుకురావడమే మేలన్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఆర్ఓఆర్ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి సలహాలను స్వీకరించనున్నారు. త్వరలోనే డ్రాఫ్ట్ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకురానున్నారు. ఎవరి నుంచి విమర్శలకు తావు లేకుండా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు వీలు కల్పించనున్నారు. ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదైనప్పటికీ పబ్లిక్ నుంచి తీవ్ర విమర్శలు రావడానికి కారణం అభిప్రాయ సేకరణ జరగకపోవటమే. కొత్త చట్టంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా తాము తీసుకువచ్చే చట్టం రానున్న 20 ఏళ్ల వరకు ఉపయోగపడేలా ఎలాంటి మార్పులు అవసరం లేకుండా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చే ముందు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని ద్వారా మంచి సలహాలు రావచ్చు. అంతకు మించి ప్రజలకు సంపూర్ణ అవగాహన కలగటం వల్ల రానున్న రోజుల్లో అమలుకు ఇబ్బందులు తలెత్తవని ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఆర్ఓఆర్ యాక్ట్ 2020ని ఇంట్లో కూర్చుని చేయడం ద్వారా ఇన్ని సమస్యలు తలెత్తాయని విమర్శలు ఉన్నాయి. ధరణి పోర్టల్ ద్వారా అధికారులను ఎవరికి ఎందుకు ఏ చట్ట ప్రకారం కట్టబెట్టారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. అందుకే కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పార్టీలు అన్ని వర్గాల నిపుణుల సలహాలను స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తోంది. డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ యాక్ట్పై ఎలాంటి సూచనలు ఇచ్చినా స్వీకరించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో 30 నిమిషాల పాటు చర్చించారు. సాదా బైనమాల క్రమబద్ధీకరణపై ధరణి కమిటీ సభ్యుడు పిటిషన్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఏదో ఒక మార్గం చూపాల్సిందేనని సీఎంకు మిగతా సభ్యులు అధికారులు కోరారు. కొత్త చట్టం ఎందుకు అవసరమనే దానిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్ఓఆర్ 2020 రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కల్పించింది. ఇందులో రికార్డుల సవరణకు అవకాశమే లేదు. గ్రీవెన్స్ అప్పీల్ మెకానిజం లేనేలేదు. సామాన్యుడు ప్రతి చిన్న దానికి సివిల్ కోర్టుకే వెళ్లాలనడం సమంజసం కాదు. ఆటోమేటిక్ మ్యూటేషన్ ప్రస్తుత రికార్డులతో సాధ్యం కాదు.
ధరణి పోర్టల్ ద్వారా అధికారాలు కట్టబెట్టడంలో చట్టబద్ధత లేదు. భవిష్యత్తులో సర్వేకు వెళ్లి రికార్డులు సవరించే వెసులుబాటు లేదు. సాదా బైనమాల క్రమబద్ధీకరణకు చట్టంలో సెక్షన్లను తొలగించారు. పెండింగ్ అప్లికేషన్లు, పార్ట్ బి సమస్యలకు పరిష్కారం చూపటం లేదు. 35 మాడ్యూళ్లతో గందరగోళం నెలకొంది. సామాన్య రైతులకు అర్థం కాదు. ఏ మాడ్యూల్లో అప్లై చేయాలన్నది రైతుకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి 8 పాయింట్లతో కొత్త ఆర్ఓఆర్ చట్టం అవసరంపై ధరణి కమిటీ సభ్యుడు ఎం సునీల్ కుమార్ సమీక్షలో ప్రజెంటేషన్ ఇచ్చారు.